ఎందుకు పరలోకం అంటామంటే అక్కడ కేంద్ర స్థానం ఎవరంటే దేవుడే. కాబట్టి ఏ కుటుంబంలో దేవుడు కేంద్రంగా ఉంటాడో, ఆయన యొక్క విలువలు అక్కడ నడుస్తాయో, ఆయన పెత్తనం అక్కడ చలామణి అవుతుందో అదే స్వర్గం. ఆయన చిత్తం పరలోకంలో నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడుతూ ఉంటే అక్కడ ఆయన యజమాయిషి, ఆయన మహిమ, పరిశుద్ధత, ఆయన నీతి మన కుటుంబంలో మనం చూడొచ్చు. ఆ ఐక్యత, ప్రేమ, ఆ ఇచ్చిపుచ్చుకోవటం, గణపరుచుకోవటం భార్యాభర్తల మధ్యలో కూడా ఉంటుంది. అప్పుడు అది ఖచ్చితంగా చిన్నపాటి పరలోకం. ఇదేం కొనుక్కున్నది కాదు, ప్రభు ఇస్తే వస్తుంది. అది అందరికీ ఇవ్వాలనుకుంటాడు. అయితే పౌలు చెప్పినట్టుగా నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. అయితే వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతుని అని కూడా అంటాడు. కొన్ని మంచి జంటలు చూసినప్పుడు ఏమంటారంటే దేవుడు వాళ్ళకి ఆ కృప ఇచ్చాడు కాబట్టి బాగున్నారు, మాకు ఇవ్వలేదు కాబట్టి మేము బాగాలేము. మన వివాహాల్లో ప్రభు కృపను ఆశ్రయిస్తూ ఆయన పెత్తనానికి లోబడుతూ మనం కూడా హస్బెండ్ అండ్ వైఫ్ గా మన డ్యూటీస్ ని మనం నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తా ఉంటే నిజంగా చిన్నపాటి పరలోకం మనం ఇక్కడే చూడొచ్చు.